బిజినెస్ చేయాలంటే మామూలుగా తెలివి ఉండొద్దంటే చాలా తెలివి ఉండాలా. ఎంత టిప్స్ ఎంత ట్రిక్స్ నేర్చుకోవాలంటే అంత టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బట్టల షాపే పెట్టినాం అనుకోండి, లేదంటే చిన్న ఇంట్లో బట్టల షాప్ స్టార్ట్ చేసినా కూడా ఏం చేస్తామంటే కొంతమంది ఓల్డ్ స్టాక్ తెచ్చుకుంటారు అనమాట. ఓల్డ్ స్టాక్ తెచ్చుకొని ఏం చెప్తారంటే ఇది లేటెస్ట్ స్టైల్, ఇది విత్ బ్లౌజ్ లేటెస్ట్ స్టైల్ ఉందండి, ఇదే నడుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఆ చీరలు ఎట్లో అట్లా సేల్ చేయడం చేస్తారు. లేదంటే పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే పాత డిజైన్లు అవన్నీ ఏం చేస్తారంటే తీసుకొచ్చి ముందు పడేసి వాళ్ళకి సేల్ కాకపోతే ప్రాబ్లం అవుతుందని అవి కూడా సేల్ చేయాలని ఒక దీంతో ఏం చేస్తారంటే, మేడం ఈ డిజైన్ మీకు ఎక్కడ దొరకదు, వెతికినా మీకు దొరకదు, ఈ శారీ ఒకవేళ వేరే వాళ్ళు తీసేసుకున్నారనుకో మీరు ఈ స్టైల్ శారీ కట్టలేరు మీరు. సో ఈ స్టైల్ చాలా బాగా నడుస్తుంది, ఈ స్టైల్ దొరకదు మీకు, దొరకదు అని చెప్పేస్తే మనం ఏమనుకుంటామంటే అమ్మ ఇంత లేటెస్ట్ స్టైల్ ఇక వేరే వాళ్ళు తీసుకుంటే బాగుండదని, సరే ఫస్ట్ నాకు ప్యాక్ చేసేసేయండి. అప్పుడే మనం ప్యాక్ చేస్తామని అప్పుడే పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చూసి ఆ శారీ నాకు కావాలి మీరు తీసుకుంటున్నారా అంటే అవునండి నేను తీసుకుంటున్నా అంటే అప్పుడు ఇక పోటీ చేయడం కాంపిటీషన్ అవుతుంది అక్కడనే. నాకు కావాలంటే నాకు కావాలి సరేసి ఇక ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అట్లా బిజినెస్ మైండ్ అనేది చాలా ఉండాలన్నమాట బిజినెస్ చేసే వాళ్ళకి. అది ఏ చిన్న బిజినెస్ అనేది మసాలా పౌడర్ ఆఖరికి వస్తే చిన్న ప్రోడక్ట్ మసాలా పౌడర్ కూడా అంతే. గరం మసాలా తీసుకున్న ఏది మసాలా ఈ కంపెనీ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు అన్నంలో వేయంగానే మస్తు వాసన వస్తుంది, మంచిగా ఉంటుంది, కూర కూడా టేస్ట్ అవుతుంది. మేడం ఈ కంపెనీ తీసుకెళ్ళండి. మీరు వేరే కంపెనీలు అనుకోండి అలా దాచించక్క వేయరు వాళ్ళు, మేము దాచించక్క వేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా సేల్ చేస్తారనమాట. ఏదైనా తీసుకోండి, మనకి ఏంటంటే మాటగారితనంతో మంచిగా బిజినెస్ కూర్చోబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్రెయిన్ వాష్ కూడా బాగా చేయాలన్నమాట మంచిగా. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ పెన్స్ కానీ బుక్స్ కానీ పెద్ద పెద్ద స్టీల్ షాపులు కూడా అంతే. ఇంకా మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ జ్యువెలరీ షాప్ వచ్చేసి ఒక్కసారి అలా ఎంటర్ అయినాం అనుకోండి, మన ముందర ఒక 10 డిజైన్లు పెడతాడు. 10 డిజైన్లు చూసుకుంటాం మంచిగానే. మనం చూసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇంకా కొన్ని డిజైన్లు తీసుకురండి, ఇంకొన్ని డిజైన్ ఇంకేమన్నా డిజైన్లు ఉన్నా తీసుకురండి, ఇంకేమో డిజైన్ లేవా మీ దగ్గర అంటే ఏం చేస్తాడు వాడికి సేల్ కానీ మూలబండే ఉంటాయి కదా, ఆ మూలబండే తీసుకొచ్చి మళ్ళీ మన ముందు వేస్తాడు. మన ముందు వేస్తే మనం ఏం చేస్తాం తెలుసా, నాకు ఈ డిజైన్ నచ్చింది. ఎస్ మేడం మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, నిజంగా మీరు సూపర్, మీ సెలెక్షన్ సూపర్గా ఉంది, మీరు మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒకటి ఉంది, ఇది జస్ట్ ఒకటి ఉంది, ఇది ఒకటి మోడల్ ఒకటే ఉంది మా దగ్గర, చాలా బాగుంటుంది, ఆ పక్కన మేడం అడుగుతున్నారు ఇది అని చెప్పేసి మనం ఏం చేస్తాం, అమ్మో ఆ మేడంకి ఏడా చూపిస్తాడో అనేసి లేదు నేను కొనేసుకుంటా అని కొనేసుకుంటాం అనమాట. అదొక బిజినెస్ ట్రిక్. అట్లనే చాలా అండి, ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు టీవీ షోరూమ్కి పోతే కూడా అదే ప్రాబ్లం. ఏ టీవీ అయితే బాగున్నాయి ఫీచర్స్ అని మనం తెలుసుకొని పోతాం, ఇంట్లో కొంచెం చూసుకుంటాం, అది బాగుందా టీవీ, ఇది బాగుందా ఫీచర్స్, ఏది బాగుంది అని చూసుకొని పోయినాక కూడా ఆ షోరూమ్కి పోయినాక అన్నీ చూసేసరికి అలా కొన్ని వాడు మాకు ఇంట్లో లేని అంటే చెప్తుంటాడు, అందులో టీవీ లేని ఫీచర్స్ ఇంట్లో చెప్తుంటాడు అనమాట. సో మనకి ఏమనిపిస్తుంది, అప్పుడు గలిబీలైపోతాం. మనం వీలైపోయి ఏం చేస్తాం, మనం ఒక టీవీ తీసుకోవాలనుకొని పోతే మనం ఇంకో కంపెనీ తీసుకుంటాం. అట్లే నాకు ఒకసారి ఫ్రిడ్జ్ ఏమైందంటే, ఫ్రిడ్జ్ నేను ఎల్జీ తీసుకుందామని పోయినా, వాడు హైయర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. చాలా బాగుంటుంది ఈ కంపెనీ, చాలా రోజులు మీకు బాగా వస్తుంది, మంచిగా ఈ కంపెనీ బాగున్నది, చాలామంది తీసుకోవద్దురు ఇదే తీసుకోవద్దురు అని చెప్పి అంతమంది తీసుకోవద్దురా అని చెప్పేసి అదే తీసుకున్నాను నేను. అట్లా మిస్ప్రైజ్ అయిపోతాం మనం. కానీ మనం ఒకటే దాని మీద ఉండాలి, మనం ఏది తీసుకోవాలి అనే దాని మీద నిలబడితే మనం అదే తీసుకోగలుగుతాం. అట్లాగే అండ్ చైర్స్ కూడా ఒక 10 రకాలు ఉంటాయి. పెద్ద షోరూమ్ పెద్ద గోడాలకే తీసుకెళ్తారు వాళ్ళు, చూడండి మీకు ఇష్టం ఉన్నది. తర్వాత ఏం చేస్తాం మనం, ఒకటి ఫ్లాట్గా ఉంటుంది, ఒకటి ఎత్తుగా ఉంటుంది, ఒకటేమో మామూలు డిజైన్లు ఉంటుంది, ఇంకోటి బ్యూటిఫుల్ డిజైన్లో ఉంటుంది కానీ ప్లాస్టిక్ బాగుండదు. సో వాడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మనకు డిజైన్ నచ్చిందనేసి దీంట్లో డిజైన్ చాలా బాగుందండి చీరలా అన్నమే అనుకో, ఇక అంతే మనల్ని పట్టేసుకొని మేడం దీంట్లో ఇది సూపర్ డిజైన్ మేడం, ఈ డిజైన్లో మీకు చూడండి ఇక్కడ అన్ని ప్లెయిన్గా ఉన్నాయి, ఇది ఒక్కటే డిజైన్ వచ్చింది,
ఇవి ఎంత సేల్ అవుతున్నాయి అంటే మాకు చెప్పొద్దు అని చెప్పగానే మనం ఏం చేస్తాం, ఓ అంతగానం సేల్ అవుతుందా, సరే మాకు ఇవే ప్యాక్ చేయండి అని మనం తీసుకుంటాం. అట్లా ప్రతి ఒక్కటి కొద్దిగా బిజినెస్ అంటే ఫ్రాడ్ చేసే బిజినెస్ అవుతుంది. బిజినెస్ వాళ్ళకి మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి కావాలి, మనం కొనుక్కోవాలి, వాళ్ళు ఇవ్వాలి మనకు, అంతే. అట్లాగే ఇక కొన్ని ఫ్రాడ్ ఆఫీసెస్ పెడతారనమాట. బిజినెస్లో అయిపోయినాయి, ఇప్పుడు ఆఫీసెస్ పెడతారనమాట. ఆఫీసెస్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ మంది జాబ్స్ లేక బాధపడతారని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ మీద మాకు కూడా ఫోకస్ చేస్తారు చాలామంది. మేము ఒక కన్సల్టెన్సీ లాగా మేము, లేదంటే కన్సల్టెన్సీ వాళ్ళైతే ఇస్తారులేండి, వాళ్ళది ఏం ప్రాబ్లం ఉండదు. మామూలు ఒక ఫర్నిచర్ ఉన్న రూమ్ తీసుకొని అందులోనే టేబుల్, ఆఫీసు టేబుల్, చైర్లు అన్నీ వచ్చేస్తాయి ఆ రూమ్లోనే. జస్ట్ మనం ఏదంటే రెంట్ పే చేయాలి. ఇక అలాంటి రూమ్ అలాంటివి తీసుకుంటారు, కొద్దిగా తీసేసుకొని మీకు 10th స్టాండర్డ్ ఉన్నారనుకో దానికి తగ్గట్టు జాబ్స్, ఇంటర్ ఉన్నారనుకోండి ఇంటర్ తగ్గట్టు జాబ్స్, డిగ్రీ ఉన్నారనుకో డిగ్రీ తగ్గట్టు జాబ్స్, లేదు అసలే చదువు లేదనుకోండి దాని తగ్గట్టు జాబ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేటట్టు వాళ్ళు మొత్తం ఒక చిట్టా తయారు చేసుకుంటారు. ఫస్ట్ నేను ఉన్నాను అనుకోండి, ఏమంటే నేను టీచర్ అండి, ఇట్లా ఇంత చదువుకున్నా, నాకు ఒక జాబ్ కావాలి. ఎస్ మేడం మీకు ప్రొవైడ్ చేస్తాం మేము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 1000 రూపీస్ అప్లికేషన్ కట్టాలి అంట. మనం ఏం చేస్తాం, ఇంకా ముందు అవుతుంటాం, 1000 రూపీస్ ఫస్ట్ కట్టాలన్నా, మనకు అసలు ఏ ఉద్యోగం లేదురా దేవుడు అంటే మళ్ళీ 1000 రూపీస్ కూడా కట్టాలని వెళ్ళిపోతాం. జస్ట్ వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు, వాళ్ళు క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి మెల్లగా ఏం చేస్తారు, పిలుస్తారు. మళ్ళీ పిలిచి పర్వాలేదు మీరు 1000 రూపీస్ పోతే 500 కట్టేసేయండి, కట్టేసిన వెంటనే మీకు చెప్తాం మేము అంటారు. అట్లా 500 కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది చాలా అవసరతలు ఉంటారనమాట. ఇప్పుడు మీకు 30,000 ఉద్యోగం చూపించాను అనుకోండి, మీరు కంపల్సరీ 5,000 కడతారు. మీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తాం, మేము ఆఫీస్ చూపిస్తాం, ఆ ఏరియా చూపిస్తాం. అనగానే మనం ఏం చేస్తాం, 30,000 జాబ్ రా భయ్, ఏమైతే ఒక 5,000 నేను ఒక అప్పు చేస్తామో లేకపోతే ఇంట్లోకి అడిగి తెస్తామో అని చెప్పేసి అట్లా ఇట్లా చేసి ఒక 5,000 జమ చేసుకుంటాం. జమ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, అక్కడ కట్టేస్తాం. అట్లా మనలాంటి పిచ్చలు చాలామంది వచ్చి కట్టేస్తారు. కడితే వాడికి అదే లాభం. ఇక ఇంత జమ చేసుకుంటాడు వాడు, ఒక 10 lakhs వరకు అట్లా ఒక 3 months పెడతాడు. మంచిగా 3 months పెట్టి అంతే, ఇక నెక్స్ట్ డే క్లోజ్. అట్లా మనం ఎన్ని టీవీలలో కూడా చూస్తున్నామండి. బాబా కొల్లలు ఫైనాన్స్ వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చి మీకు 100 కడితే 200 ఇస్తాం, 200 ఇస్తే 500 చేస్తాం దీన్ని అని చెప్పేసి, అవి కూడా ఒక ఫ్రాడ్ బిజినెసెస్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందండి, ఆమె ఏం చేసిందంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్వి దాంట్లో తీసుకుపోయిందనమాట. ఇవి కొన్నాక ఒక మెంబర్షిప్ వస్తుంది, నువ్వు ఒక 3 జాయిన్ చేయి, ఒక 3 జాయిన్ చేస్తే తప్పకుండా నీకు ఈ మందులు ఫ్రీగా ఇస్తారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను ఇంటి దగ్గర నుంచి ఆర్డర్లో తీసుకొని పోయింది. వద్దమ్మ తల్లిని రానంటే కూడా తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తుంది ఎన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి తెలుసా అండి, 6,000 ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. 6,000 ప్రోడక్ట్స్ కొని అట్లా మెంబర్షిప్ అయితేనంట ఒక 3 జాయిన్ చేయాలంట. ఒక 3 జాయిన్ చేస్తే మనకి ఆ ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తారంట నెక్స్ట్ టైం. ఇట్లా అంటే నేను ఇట్లా దండం పెట్టిన ఆమెకి, అమ్మ నీకు దండం తల్లి, నాకు ఇలాంటి బిజినెస్లో ఏవి వద్దు, నాకు ఏది వద్దు, చాలు ఇంతో అంత నేను టీచర్ జాబ్ చేసుకుంటున్నా, ఇంత బతుకుతున్నా, అంతవరకే నాకు చాలు, అంతేగాని నాకు ఈ బిజినెస్లే వద్దు. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే ఇట్లా అని తలూపేసి ప్రతి ఒక్క దానికి తలూపకండి. ఏది మంచి బిజినెస్, ఏది కాదా, అవుతుందా మనకు చూసుకొని చేసుకోండి, మోసపోకండి, అంతే. ఈ వీడియో గిట్లా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, వాచ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.